ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. కూకట్పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తే తప్పనిసరిగా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపడ్డారు. మంత్రుల హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ను తప్పుపట్టడం హేయమైన చర్యని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, నిన్న మా అధ్యక్షుల వారు మీడియా సమావేశం తర్వాత కొంతమంది వచ్చి మీడియా ముందట చాలా మాట్లాడారు. వాళ్ళకు చిన్న విషయం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే, నిన్న అనురుద్దీన్ మాట్లాడుతూ ఏమంటుండంటే, జన్వాడలో మా భూములు నైజాం టైంలో పోయినాయి, గండిపేట కట్టేటప్పుడు అని చెప్పిండు. నైజాం టైంలో ఉన్నప్పుడు నైజామోడు మిమ్మల్ని ఆడించినప్పుడు అప్పుడు ఏడిపోయింది, పోరాటం చేత కాలేదు. అలాగే 12 మంది విద్యార్థులు చచ్చిపోవడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది తెలియదా మీకు? అలాగే మా పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా మీకే తెలియజేస్తున్నా, మీరు నోటికి వచ్చింది ఏది మాట్లాడితే అది మాట్లాడితే మర్యాద ఉండదు. ఏదైనా మర్యాద ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తెలిస్తే మంచిగా ఉంటుంది. అలాగే మీ మీద వచ్చిన ఎలిగేషన్ 500 కోట్ల స్కామ్, భూమి స్కామ్ ఉంది. మా నాయకుడు లెక్క ఒకవేళ స్కామ్ అని నిరూపిస్తే మా అధ్యక్షులు వారు రాసిచ్చేస్తాను. ఆ దమ్ము ధైర్యం నీకుందా? అలా ఉంటే నువ్వు మాట్లాడు, ఆ ఛాలెంజ్ స్వీకరించు. ఆ ఛాలెంజ్కి మా అధ్యక్షులు వారు రెడీ. తెలంగాణలో జనసేన పార్టీ బరాబర్ పోటీ చేస్తుంది. ఎవడన్నా దమ్మున్నోడో వచ్చి ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గత వారం 10 రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన పార్టీని కానివ్వండి, ఎలా అయితే దూషిస్తున్నారో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న కవితక్క గారు టీఆర్ఎస్ 2.0 అని చెప్పి మొదలు పెట్టారు. టీఆర్ఎస్ 1.0లో ఏం జరిగింది? టీఆర్ఎస్ ఏ నినాదంతో ఉపయోగించుకొని అసలు గద్దెనెక్కింది? ఈ 10 సంవత్సరాలు ఆవిడేం చేశారు అంటే, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గద్దె దిగాల్సి వచ్చిందో అప్పుడు మీకు టీఆర్ఎస్ తెలంగాణ, టీఆర్ఎస్ 2.0 ఇవన్నీ గుర్తుకొచ్చాయి కవితక్క గారు. మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు? అంటే మీరు చేసినవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటికి లాగుతారు అనే భయమా? మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు మీరు ఎందుకు ఏది మాట్లాడలేదు? బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ 2.0 అని చెప్పుకోవడానికి సిగ్గుగా కూడా లేదా? టీఆర్ఎస్ చేసినవన్నీ మళ్ళీ మీరు వెనకాల బ్యాగేజ్ లో మోసుకొని రావడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కాదు, దేశాలు దాటెళ్ళచ్చు, మీరు అక్కడ బతకచ్చు, మీ పిల్లలు అక్కడ చదవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇదేం న్యాయం అండి? రాజ్యాంగం అందరికీ ఒకటేలా ఉండదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసి పెట్టారా? మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశ సమగ్రతను కాపాడుతూ ప్రాంతీయవాదానికి ఒక లైన్ ఉంటది, అది దాటి మాట్లాడకూడదు. ప్రాంతీయవాదాన్ని, జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. ఏం రాజకీయం చేస్తున్నారు మీరు? మీరు ఏదన్నా చెప్పేటప్పుడు మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తుంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా మేము అడ్డుకుంటాము. జనసేన రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే దేశంలోకి దొంగతనంగా చాలా మంది వస్తున్నారు. దీన్ని ఖండించండి, దీనికోసం న్యాయ పోరాటం చేయండి. మేమందరం కూడా మీకే మద్దతు పలుకుతాం. అలాగే ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే రాష్ట్రం కోసం బలిదానం చేశాయో వాళ్ళ కుటుంబాల గురించి పోరాడండి. మీ ప్రభుత్వం ఉన్న గత 10 సంవత్సరాల్లో ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు? ఎంతమంది కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారు? ఎంతమంది కుటుంబాలలో మీరు నిధులు ఇచ్చారు, నియామకాలు ఇచ్చారు?
మీ మీ ఐదుగురు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీరు పంచుకున్నారే కానీ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిగతా బయట యువత ఏం చేస్తున్నారు? యువతకి చేయూతనిస్తానని చెప్పారు, దాన్ని ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇవన్నిటిని ప్రశ్నించండి. వీటన్నిటి గురించి జనసేన మాట్లాడుతుంది. రేపటి రోజు జనసేన తెలంగాణలో నిన్నటి నుంచి తన పాగా వేయడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఇంకా బలపడి ప్రజల గొంతుకై నిలిచి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏ కోరికల కోసం అయితే అది అంతమంది బలిదానం చేశారో వాటన్నిటికీ న్యాయం జరిగేలాగా జనసేన నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య ముదిరాజ్. నేను తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకురాలిని. ఏదైతే నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ పెట్టిన కొంచెంసేపటికే వీళ్ళు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మన తెలంగాణలో ఉన్న నాయకులు అంటే వాళ్ళకి ఎందుకు అంత భయం వేస్తుంది? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెడతాను అని అనగానే ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మొన్ననే మేము ఆల్రెడీ చెప్పినాం, వాళ్ళకి కౌంటర్లు కూడా ఇచ్చినాం, వాళ్ళు మాట్లాడిరు. అదైతే మళ్ళీ నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ని చూసి భయపడి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మీ అయ్యా జాగిరా ఆ జాగిరా అంటారు. ప్రభాకర్ గారు, మీరు ఒక్కసారి ఒక విషయం తెలుసుకోవాలా, ఇది తెలంగాణ ప్రజల జాగిరి. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటో మీరు ఒక్కసారి కూడా తెలుసుకోలేకపోతారు. వాళ్ళు మాట్లాడింది ఏందని అర్థం చేసుకుంటలేరు మీరు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జాగిరి అని అంటే మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగిరా అనేసి. అసలు మీ జాగిరా చెప్పండి, మీ జాగిరా అని చెప్పారు కరెక్టే, కానీ అక్కడ అడిగింది ఏంది? ప్రజల గురించి అడుగుతున్నారు. ప్రజలు అసలు ఎక్కడ కూడా అనలేదు మా అధ్యక్షుల వారిని మీ అయ్యా జాగిరా. మీకు క్వశ్చన్ చేసినప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆన్సర్ చేసిరు, అది అర్థం చేసుకోండి. అది కాకుండా ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసేసి కేవలం ఈ వారం రోజుల నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెనకాలనే పడ్డారు మీరు. అది కాకుండా మీరు ప్రజల గురించి ఎక్కడ మీరు ఇచ్చిన స్కీమ్స్ ఎక్కడ పోయినాయి? మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది? ఉచిత కరెంట్ ఎక్కడ పోయింది? ఇవన్నీ చేయండి ఫస్ట్. ఎందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు ఊరికే? ఇంకోసారి చెప్తున్నాం, దీంతో ఇక్కడితో ఇది ఆపితే చాలా బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. అలాగే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు, అసలు ఆయన గురించి మాట్లాడమే వేస్ట్. ఆయన ఎవరో కూడా తెలుస్తలేదు మాకైతే. ఎందుకంటే ఏదో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అనాలా, ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా ఆయన గురించి వేస్ట్. ఇంకా కవితకు వచ్చింది, అమ్మ నువ్వు 12 ఏళ్ళు 10 సంవత్సరాలు మీ అయ్య వాళ్ళు మీరు అందరూ పరిపాలించారు. టీఆర్ఎస్ అన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ అయ్యింది. తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ఇంకొక పార్టీ పెట్టినావు. మీలో మీ కుటుంబంలో ఏం గొడవలు జరిగినాయో, కొట్లాటలు జరిగినాయో తెలియదు, కానీ మీరు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిరు. పార్టీ పెట్టినప్పుడు నువ్వు ప్రజల సమస్యల గురించి మాట్లాడు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కూడా? అంటే నేను అసలు ఎవరు గుర్తిస్తలేరని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటావా నువ్వు? ఏం చేసినావు నువ్వు? అసలు తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసినావు నువ్వు. ఇద్దరు తీసేసి సారా వ్యాపారం చేసినావు, సారా స్కామ్ లో ఇరుక్కున్నావు నువ్వు. అది తెలియదా నీకు? మూతి పళ్ళు రాలగొడతా అంటావా? నువ్వు వెళ్ళు ప్రజల్లోకి, ఎవరు మూతి పళ్ళు ఎవరు రాలగొడతారో తెలుస్తుంది. ఇంకొకసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మేము ఊరుకోం కవితక్క. నీకు ఇదే ఈ ప్రెస్ ద్వారా మేము కూడా చెప్తున్నాము, నీకు జాగ్రత్తగా నోరు ఒకసారి అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకో. అలాగే ప్రజల సమస్యల గురించి పోరాడండి, మేము కూడా వెనకాల ఉంటాం. నిన్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ప్రజల గురించి ఆలోచించండి, మేము కూడా మీ వెనకాల నడుస్తాం.